వార్తల వివరాలు చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల రాయితీలు ఇప్పించి కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు E3 ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనే కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. నీతి నిజాయితీలతోనే విలువలతో కూడిన రాజకీయాలు చేయగలమని చెప్పారు. రాజకీయాల్ని జీవనోపాధిగా ఎంచుకోకూడదని, ప్రజలకు సేవ చేయడానికే ఇందులోకి రావాలని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణలో భాగంగా శనివారం నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, సోలార్ రూఫోప్ల ఏర్పాటు తదితర అంశాలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ ఆవిర్భావానికి ముందు, తర్వాతి పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికల్ని వారికి వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దుర్మార్గాలు, తాజా రాజకీయ పరిస్థితులు సామాన్య కార్యకర్తలకు సైతం అర్థం చేయించగలిగేలా అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం పడుతున్న ఆర్థిక ఇబ్బందుల్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడంతో పాటు క్లీన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నాం. క్లీన్ పాలిటిక్స్కు కేరాఫ్గా తెలుగుదేశం పార్టీ నిలవాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని, రాబోయే ఏ ఎన్నికైనా టీడీపీకి ఓటు బ్యాంకు పెరగాలని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి విషయంలో సీఎం చంద్రబాబుకు విజన్ ఉంటే గత ప్రభుత్వ నేతది అంతా వినాశనమంటూ తీవ్ర స్థాయిలో మంత్రి నారాయణ మండిపడ్డారు. అమరావతిపై తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉంటే సహించలేక వ్యవహరిస్తున్నారని, గత పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మాణ కాంట్రాక్టులన్నీ ఒకే వర్గానికి ఇచ్చేశారని ఆరోపణల్లో కూడా వాస్తవం లేదన్నారు. ఎంతో మంది కాంట్రాక్టర్లు అమరావతి పనుల్లో భాగస్వాములయ్యారని మంత్రి చెప్పారు. అన్ని పారదర్శకంగా ఆన్లైన్లో టెండర్లు పిలిచామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వారికి కూడా టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించామన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ నిన్న మీడియాతో మాట్లాడారు. అమరావతి క్యాపిటల్ సిటీపై గత పాలకులు ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారని అన్నారు. 2014-19లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న గత పాలకులు అసెంబ్లీ సాక్షిగా గుంటూరు, విజయవాడ రాజధాని అని ఒప్పుకొని 30,000 ఎకరాలు కావాలని చెప్పి అధికారంలోకి రాగానే 3 రాజధానులు అంటూ మూడు ముక్కలాటాడి ప్రజలను గందరగోళానికి గురిచేశారని అన్నారు. రైతులపై అనేక కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పారని, మహిళలు అని కూడా చూడకుండా బూటుకాలుతో తన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే అమరావతి ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల కమిటీలు వేయడంతో పాటు ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వంటి సంస్థల నుండి నివేదికలు తీసుకుని ముందుకు వెళ్లారని అన్నారు. గతంలో ఎన్నికలకు ముందు టెండర్లు పిలవడంతో కొన్ని పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. కానీ ఈసారి అధికారంలోకి రాగానే 350 కిలోమీటర్ల పొడవున ట్రంక్ రోడ్లు, లేఅవుట్ల రోడ్లతో పాటు ఎల్పీఎస్ పనులు, భవనాల నిర్మాణాలు పూర్తి స్థాయిలో చేపట్టామని అన్నారు. అమరావతిలో నిర్మాణ కాంట్రాక్టులన్నీ ఒకే వర్గానికి ఇచ్చేశారనే ఆరోపణలో కూడా వాస్తవం లేదన్నారు. ఎంతో మంది కాంట్రాక్టర్లు అమరావతి పనుల్లో భాగస్వాములయ్యారని మంత్రి చెప్పారు. అన్ని పారదర్శకంగా ఆన్లైన్లో టెండర్లు పిలిచామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వారికి కూడా టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఏదైతే మీరు అప్పులు తెస్తున్నారో బ్యాంకుల ద్వారా కావచ్చు, దేని ద్వారైనా ఈ 5,000 ఎకరాలని రేపు ఉదయం ఆక్షన్ వేసి అమ్మి తీర్చండి అని. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నానండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ స్క్వేర్ ఫీట్కి ఎంతని అటు పార్లమెంటు కానీ లేదా సెక్రటరియట్ ఏదైతే చెప్పేది పచ్చి అబద్ధాలు. నేను లెక్కలు పూర్తిగా లెక్కలు తెప్పించి ఇచ్చాను. కాబట్టి ఇదే విధంగా మీరు మాట్లాడుతూ పోతే ఆ 11 సీట్లు 0 అవుతాయి. ఇప్పటికీ ప్రజలు చీకొడుతున్నారు. అసలు ఆ మావిగాని అంటే చీకొడుతున్నారు. మీ పేపర్లో ఏదో మీరు రాసుకుంటున్నారు బ్రహ్మాండం అని. ప్రజలు చీకొడుతున్నారు. రాజధాని అయిపోయింది అమరావతి, పార్లమెంట్లో ఎగువ దిగు సభలో ఇంకేం దాని గురించి మాట్లాడేది? ఒక నాయకుడు, ఒక ఎక్స్-సీఎం, ఒక పార్టీ అధినేత అసలు మాట్లాడవచ్చా, మాట్లాడకూడదనే ఇంగిత జ్ఞానం కూడా ఆయనకు లేదు. ఆయన అన్ని రకాలుగానండి ఈ రాష్ట్రం డెవలప్ కాకూడదు, ముందుకు పోకూడదు. భారతదేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.5% ఈ ఒక్క రాష్ట్రానికి వచ్చినాయి. వాళ్ళు ఊహించలా అన్ని వస్తాయని. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. ఇవన్నీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, అటు యువనాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. పాలసీలు లిబరలైజ్ చేశారు, వచ్చినాయి. వాళ్ళు ఊహించలా. దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలా, ఏ విధంగా నెట్టాలా, వచ్చేవాడిని ఎలా ఆపాలని ఒక నెగటివ్ మైండ్. ఇట్ ఈస్ ప్యూర్లీ నెగటివ్ మైండ్. నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడితే
అది టెండర్లో ఇచ్చాం, వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు అంటే ప్రజలని ఇంకా అయిపోయింది. అమరావతి మన చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. అది అమరావతి రాజధాని అయిపోయింది, దీన్ని ఎవరు కదిలించలేరు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న పార్లమెంట్లో ఉన్న ఎవరైతే ఎంపీలు ఉన్నారో అన్ని పార్టీలు, ఒక్క పార్టీ చెప్తే ఆ ఒక్క పార్టీ కూడా ఓటింగ్ అప్పుడు బయటకు వెళ్ళిపోయింది. అన్ని పార్టీలు చేతులు ఎత్తారు. ఏప్రిల్ 15 నుండి సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వీయ గణనలో అందరూ పాల్గొనాలని విజయవాడ నగర ప్రజలకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పిలుపునిచ్చారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15, 2026 నుండి మొదలై ఏప్రిల్ 30, 2026 వరకు ఉంటుందని, కావున నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. విజయవాడ పటమటలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జనగణన ఎన్యూమరేటర్స్ శిక్షణ కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జనగణన ప్రక్రియ మొదలయ్యే నేపథ్యంలో ఎన్యూమరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని 3 సర్కిళ్ల పరిధిలో జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు కూడా ఈ జనగణన ప్రక్రియలో భాగస్వాములు అయ్యేందుకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా వారి వివరాలన్నీ స్వయంగా జనాభా లెక్కల్లో నమోదు చేయవచ్చని తెలిపారు. ఎన్యూమరేటర్లు వారి వద్దకు వచ్చినప్పుడు వారికి సహకరించి వారి వివరాలన్నీ ఎన్యూమరేటర్లకు తెలపవలసిందిగా విన్నవించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15, 2026 నుండి మొదలై ఏప్రిల్ 30, 2026 వరకు ఉంటుందని, కావున నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. మే 1, 2026 నుండి ఎన్యూమరేటర్లు ప్రజల వద్దకు వెళ్లి వారు స్వీయ గణన ద్వారా పొందుపరిచిన వివరాలను వెరిఫై చేస్తారని తెలియజేశారు. గత నెలలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల వ్యవధిలో జరిగిన 3 భారీ నేరాలను పోలీసులు ఛేదించారు. 35 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 3 కేసుల్లో నిందితులను అరెస్టు చేయడంలో కీలక భూమిక పోషించిన పోలీస్ సిబ్బందిని సిఐ నాగరాజును డీసీపీ కృష్ణకాంత్ పటేల్ అభినందించారు. సిబ్బందికి రివార్డులు ఇచ్చారు. లబ్బిపేటలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో డీసీపీ కృష్ణకాంత్ పటేల్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. చోరీ కేసులో పట్టుబడ్డ నిందితుడి వివరాలను వివరించారు. కృష్ణలంక శంకరమఠం ప్రాంతానికి చెందిన కుటుంబం గత నెల 20న అయోధ్యకు వెళ్లారు. ఏప్రిల్ 8న ఇంటికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. 11 కేజీల వెండి, 50 గ్రాముల బంగారు ఆభరణాలు, 15,000 రూపాయల నగదు చోరీకి గురవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ లతకుమారి నేతృత్వంలో సీఐ నాగరాజు తన సిబ్బందితో రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న ఒక వ్యక్తిని గుర్తించారు. అతని ఫోటోను ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ ఉన్న సీసీ కెమెరాకు అనుసంధానం చేయగానే వాంబే కాలనీకి చెందిన మొలకల నిరంజన్గా గుర్తించి నిఘా పెట్టారు. ఏప్రిల్ 8న అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చిన అతడిని వలపన్ని పట్టుకున్నారు. చోరీ సొత్తును ఉన్నది ఉన్నట్టుగా స్వాధీనం చేసుకున్నారు. అతడిపై దాదాపు 608కి పైగా దొంగతనం కేసులు ఉన్నాయి. ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ సస్పెక్ట్ షీటు ఉంది. గత నెల కృష్ణలంక బాలాజీ నగర్లో ఒక ఇంటి తాళం విరిచి బీరువాలో ఉన్న 3 లక్షల నగదును దొంగలు చోరీ చేశారు. ఈ కేసులో హైదరాబాదు మెహదీపట్నానికి చెందిన మహమ్మద్ హమీద్, తుమ్ముగుంటి వినాయకరెడ్డి అనే 2 ఆటో డ్రైవర్లను నిందితులుగా గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా వీరిని గుర్తించి రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ వద్ద అరెస్ట్ చేశారు. 3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మార్నింగ్ 1:30 ఆ రోజు మా ఏసీపీ గారు కూడా నైట్ రౌండ్స్లో ఉండే. సో ఇమీడియట్గా నిరంజన్ని ఐడెంటిఫై చేసి పికప్ చేయడం జరిగింది. పికప్ చేసిన తర్వాత ఇమీడియట్గా రికవరీ కూడా చేయడం జరిగింది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సిపి సార్ అండ్ ఎన్టీఆర్ కమిషనర్ వీ వాంట్ టు ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్ ద గుడ్ వర్క్ డన్ బై అవర్ ఏసీపీ యాజ్ వెల్ యాజ్ సిఐ నాగరాజు ఆఫ్ కృష్ణలంక. అదేవిధంగా రెండవది వచ్చేసి ఇంకో కేసు, ఇది మన 3 lakhs క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఇది తెలంగాణ నుంచి 2 ముద్దాయిలు, మన మొహమ్మద్ హమీద్, వినాయకరెడ్డి. వీళ్ళు తెలంగాణలో మెహదీపట్నంలో ఉంటారు. 2 ఆటో డ్రైవర్స్. వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఇక్కడ ఈ దొంగతనానికి అలవాటు పడ్డారు. ఆ విధంగా మన విజయవాడకు రావడం జరిగింది. విజయవాడకు వచ్చి మన బాలాజీ నగర్లో దొంగతనం చేసి 3 లక్షలు క్యాష్ దొంగతనం చేశారు. దానిని కూడా మనము కెమెరాస్లో మీకు తెలిసిందే విజయవాడలో చూస్తున్నారు. ఈ థెఫ్ట్ కేసెస్. అదేవిధంగా మన ఒక బేబీని ఎవరైతే అబాండన్ చేశారో బస్ స్టాప్లో, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇమీడియట్గా డిస్కవర్ చేయడం జరిగింది. సో ఈ 3 కేసెస్లో మనకి ముందుగా కేసు చూస్తే 15 కేజీల సిల్వరు మన నిరంజన్ అని బస్ స్టాండ్లో వచ్చి దొరకడం జరిగింది. ఈ నిరంజన్ అనేవాడు మన పంతులు గారు వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ వేసుకొని వెళ్ళినప్పుడు ముందుగా రెక్కీ చేసుకొని టార్గెట్ చేయడం జరిగింది.
చేసినప్పుడు సక్సెస్ఫుల్గా మాకు ఎఫ్ఆర్ఎస్ సిస్టంలో వాడు ఫేస్ ఐడెంటిఫై అయింది. ఆ ఫేస్ ఐడెంటిఫై కాగానే వితిన్ 24 అవర్స్ మీ అందరికీ తెలుసు విజయవాడ సిటీలో 10,000 కెమెరాలు ఉన్నాయి. దాంతోపాటు మా టీమ్ వితిన్ ఆ రోజు నైట్ ఈవినింగ్ 6 నుంచి ప్రతి కెమెరా చెక్ చేయడం, ప్రతి ఫేస్ చెక్ చేయడం నుంచి మార్నింగ్ 1:30 ఆ రోజు మా ఏసీపీ గారు కూడా నైట్ రౌండ్స్లో ఉండే. సో ఇమీడియట్గా నిరంజన్ని ఐడెంటిఫై చేసి పికప్ చేయడం జరిగింది. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీరాజ్ డెవలప్మెంట్ అధికారుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఎన్జీఓ సంఘం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఆలపర్తి విద్యాసాగర్ అన్నారు. పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. పంచాయతీరాజ్ ఉద్యోగుల పదోన్నతులపై ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల న్యాయపరమైన హక్కులను సాధించేందుకు అవసరమైతే మరింత తీవ్రస్థాయిలో పోరాటం చేపడతామని హెచ్చరించారు. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిన్న నిర్వహించి పలు తీర్మానాలు చేశారు. అనంతరం జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సంఘం తరపున పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అతి త్వరలో సంబంధిత మంత్రులను, అధికారులను కలుస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ ఉద్యోగులు అందిస్తున్న సేవల కారణంగా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్ను వసూళ్ల కోసం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గిందన్నారు. అదే సమయంలో ఆదివారాలు, అధికారిక సెలవు దినాల్లో ఉద్యోగులపై పని ఒత్తిడి లేకుండా చూడాలన్నారు. దశల వారీగా బకాయిలను చెల్లిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పీఆర్సీ అంశంలో కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ పంచాయతీ కార్యదర్శులందరూ దాన్ని పూర్తి చేశారు. మరి హౌస్ ట్యాక్స్ కలెక్షన్ని, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విషయంలో ఒక్క నిమిషం కూడా విరామం ఇవ్వకుండా ఆ కలెక్షన్స్ అన్నీ చేయటం మరి పంచాయతీ కార్యదర్శులందరినీ కూడా అభినందిస్తూ, అలాగే ప్రభుత్వాన్ని కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాం, కాంప్లికేటెడ్గా ఉన్న హౌస్ ట్యాక్స్ కలెక్షన్ దాన్ని సరళీకృతం సింప్లిఫై చేయమని అడుగుతున్నాం. ఇన్నాళ్ళకి దాన్ని కాస్త సరళీకృతం చేయటం వలన మంచి రిజల్ట్ ఇవాళ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ దానివల్ల వచ్చింది. మరి పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన రీకేటగరైజేషన్ కూడా ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది. దాదాపు 10 ఏళ్ల నుంచి పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్లో ఉన్న మిగిలిన ఉద్యోగులందరూ కూడా రీకేటగరైజేషన్ జరగాలి, ఇదన్నీ జరగాలని అనుకున్నాం. మొన్న రీఆర్గనైజ్ చేసి మరి దాదాపు 4-5 వేల మందికి ప్రమోషన్లు కల్పించే అవకాశం ఇవాళ పంచాయతీరాజ్ శాఖలో జరిగింది. ఇంకా ప్రమోషన్లు అందుకునే వాళ్ళు ఇంకా 3-4 వేల మంది ఉన్నారు. మరి రీకేటగరైజేషన్, రీఆర్గనైజ్ చేసి గ్రేడ్స్ అన్నింటినీ కూడా చేసి గ్రేడ్ 1, 2, 3లో దాదాపు 4,000 మంది పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 1గా అప్గ్రేడ్ అయ్యి ప్రమోషన్లో ఇచ్చిన సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీడి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యమైన తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయబోతున్న రీకేటగిరైజేషన్ ప్రక్రియను స్వాగతిస్తూనే అందులో కొన్ని సవరణలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఈ ప్రక్రియ అమలు తేదీని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. రీకేటగిరైజేషన్ అమలుకు ముందుగానే అన్ని గ్రేడ్లలో ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు పూర్తి చేయాలని కోరారు. సుమారు జోన్ 1 to 4లో ఇంకనూ 4,000 మందికి ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. దీన్ని కూడా అధికారులు, మా కమిషనర్ సార్ కానీ, వెంకటకృష్ణ సార్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2 వారాల్లో పూర్తిగా పదోన్నతులు ఇచ్చివేయాల్సిందే, రీకేటగరైజేషన్ ముందే ఇచ్చివేయాలని చెప్పారు. అలాగే ఏ శాఖలో ఎప్పుడూ లేని విధంగా ఒక పదోన్నతికి 2 సంవత్సరాల కాల పరిమితి పూర్తవ్వాల్సి ఉంటే రీకేటగరైజేషన్ సందర్భంగా కొంత నష్టపోయే సందర్భం ఉందని దాన్ని 1 సంవత్సరానికి తగ్గించేసి అందరికీ పదోన్నతులు కల్పిస్తున్నందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జగన్ అధికారంలోకి వస్తే అమరావతి ధ్వంసం చేస్తారని, రాజధాని ఖ్యాతి ఎవరో కొట్టేస్తారని, అమరావతికి చట్టబద్ధత కల్పించిన వెంటనే బెంగళూరుకు వచ్చి మావిగర్ని తెరపైకి తీసుకొచ్చారని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎబ్బి వెంకటేశ్వరరావు అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి ఉండదన్న సంకేతాలిచ్చారు. పెట్టుబడిదారులని భయపెట్టారని, అసెంబ్లీలో తిరిగి రివర్స్ తీర్మానం చేయొచ్చని, తనకు మద్దతు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో సహకరిస్తుందన్న మాటలు ఆయన నుంచి వింటూనే ఉన్నామని పేర్కొన్నారు.
విజయవాడ ప్రెస్ క్లబ్లో విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ వస్తే అమరావతిలోని భూములను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పంచిపెడతారని, పనులు నిలిపివేస్తారని ఆరోపించారు. వేసిన రోడ్లు తవ్విస్తారు, పైపులు కేబుళ్లు ఎత్తుకుపోతారని అన్నారు. ప్రభుత్వం దగ్గర మిగులు భూములు ఉండటం ప్రమాదకరమని చెప్పారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించాలంటే రాజధానిలో ఉన్న భూములను ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలకు బదిలీ చేయాలన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించిన రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎన్టీటీ, సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు, ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు వంటి చేయని ప్రయత్నాలు లేవని తెలిపారు. ప్రపంచ స్థాయి నగరం నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అమరావతిలో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. కారణాలు, ప్రణాళిక వివరించకుండా 2-3 విడతల భూ సమీకరణ చేపట్టాలని, లేకపోతే అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోతుందని అంటున్నారని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతులకు స్థలాలు అప్పగింత, ఉద్యోగావకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారు. కేవలం మనకి ప్రజలుగా మనం అనుకోగలిగింది ఏంటంటే, అరే అమరావతి నా పేరును కాకుండా ఎవరో పేరు కొట్టేస్తున్నారే, ఎవరో కట్టించిన ఖ్యాతి కొట్టేస్తున్నారే, దీన్ని నేను ఎలా సహించగలను, ఇది నాకు మింగుడు పడతలేదు, నాకు నిద్ర పడతలేదు, కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించాల్సిందే, నాశనం చేయాల్సిందే, ఆపాల్సిందే అన్న ఉద్దేశం ఆయన మైండ్లో పడిపోయింది. సరే, ఒక రాజకీయ నాయకుడికి ఇటువంటి మైండ్ సెట్ ఉండొచ్చా లేదా అనేది ప్రజలు, ఓటర్లు మీరే ఆలోచించుకోండి. రాజకీయ నాయకులు అన్నాక నీకు నచ్చని నిర్ణయాలు చాలా జరుగుతాయి. ముఖ్యంగా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నచ్చని నిర్ణయాలు చాలా జరుగుతాయి. జరిగినప్పుడు నలుగురితో కలిసి నడవటం నేర్చుకోవాలా, లేకపోతే నేను పాత్ర వహించని ఏ నిర్ణయాన్ని నేను సహించను అనడం ప్రజాస్వామ్యం అవుతుందా, రాజకీయాలు అవుతాయా? భవిష్యత్ తరాలు మిమ్మల్ని ఎలా చూస్తాయో అన్న ఇంగితం కొంచెం ఉపయోగించాల్సిందని చెప్పి 2014 నుంచి 19 వరకు అమరావతిలో రాజధాని రాకుండా చూడాలని చేయని ప్రయత్నం అనేది లేదు. ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేశారు. రైట్, ఇది నల్లరేగడి భూమి, ఇక్కడ పునాదులు పడవు, బాగా లోతుకి వెళ్ళాలి, నీళ్లు ఊరతాయి, వరద ప్రాంతం, ఖర్చు ఎక్కువ అవుద్ది, పునాది ఖర్చు చాలా అయిపోద్ది. ఇలా జనంలో అపోహలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయడమే కాక ఎన్జీటీలో కేసు వేయించారు, సుప్రీంకోర్టు వరకు కేసు వేయించారు, ప్రపంచ బ్యాంకుకు లెటర్లు పెట్టారు. ఇది పర్యావరణానికి ప్రమాదం అని చెప్పి. ప్రపంచ బ్యాంక్ ఏంటంటే పర్యావరణ విషయంలో చాలా సెన్సిటివ్. ఎన్విరాన్మెంటల్ డేంజర్ అన్న మాట ఉంటే చాలు, ఎక్కడ పనులు ఆపేసి ముందు దీని సంగతి ఏంటో తేల్చంటారా అంటారు. ఏదో మొత్తానికి వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ, ఇక్కడే అంతా పెడితేట. అప్పట్లో 1,00,000 కోట్లు అనేవాడు, ఇప్పుడు 2,00,000 కోట్లు అంట. పాత పాటే తప్ప నువ్వు మాట ఎందుకు తప్పావన్న దానికి సమాధానం లేదు. పల్నాడు జిల్లా మాచర్ల ఏఎస్ఐ శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరించి శ్రీనివాస్ డబ్బు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ యువతులు, మహిళలను వేధిస్తున్నట్లు తేలటంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. పల్నాడు జిల్లా మాచర్ల ఏఎస్ఐ శ్రీనివాస్ నిర్వాకాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ అంశం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ జరిపి చర్యలు చేపట్టారు. మాచర్ల నియోజకవర్గంలోని పర్యాటక ప్రదేశాలకు ప్రేమికులు ఎక్కువగా వస్తుంటారు. కళాశాల విద్యార్థులు కూడా సరదాగా గడిపేందుకు వస్తుంటారు. వారిని సదరు ఏఎస్ఐ వీడియోలు తీయిస్తూ స్టేషన్కు పదండి అంటూ భయపెట్టి నగదు వసూలు చేసేవారు. అందరితో ఆగక తన కోరిక తీర్చాలంటూ యువతులను బెదిరించేవారు. మాచర్ల మండలం జమ్మలమడుగుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ చేత ఈ వీడియోలు తీయించేవారు. జంటలు సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి బెదిరించి డబ్బు వసూలు చేసేవారు. వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ యువతులు, మహిళలను వేధిస్తున్నట్లు తేలడంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆయన సస్పెండ్ చేస్తూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. నిమ్న వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పులే బాటలో ముందుకు సాగుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు లాక వెంగళరావు యాదవ్ తెలిపారు. సత్యశోధక సమాజాన్ని స్థాపించి అణగారిన వర్గాలను విద్యావంతులను చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మహాత్మా పూలే త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల మహాత్మా పూలే విగ్రహానికి బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్, సంఘం ప్రతినిధులు కృష్ణమోహన్, సీరం మల్లేశ్వరరావు తదితరులు పుష్పమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిమ్న వర్గాల తరపున పూలే పోరాటం చేశారని అన్నారు. విద్య ద్వారానే వారు చైతన్యవంతులు కాగలరని గుర్తించి విద్యను అందించారని చెప్పారు. తన భార్య సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయునిగా తీర్చిదిద్ది ఆమె ద్వారా ఎంతో మంది బాలికలను విద్యావంతులను చేశారన్నారు. సత్య శోధక సమాజం పక్షాన ఆయన అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ పూలే సేవలను సంస్మరిస్తూ ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్నారని కొనియాడారు. పూలే సేవలు, త్యాగాలు భవిష్యత్తు తరాలకు అందించే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో 200 అడుగుల పూలే విగ్రహాన్ని నెలకొల్పేందుకు బీసీ మంత్రులు కృషి చేయాలని సూచించారు. మరి నిమ్న వర్గాల తరపున మొట్టమొదటగా పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే. ఆయన ఆనాడు మరి ఈ యొక్క నిమ్న వర్గాలు చదువుకోని పరిస్థితుల్లో చదువుకొని ఈ వర్గాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన మరి అనేక మంది మరి టీచర్లు కూడా ఆయన్ని చదువు చెప్పడానికి నిరాకరించిన సందర్భంలో ఆయన మరి ఒక పంతులు గారి దగ్గర విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత ఆయన వివాహం అనంతరం వారి శ్రీమతి ఆవిడ కూడా చదువుకొని అటువంటి వ్యక్తి, ఆవిడను కూడా చదివించి భారతదేశానికి మొట్టమొదట మరి మహిళా ఉపాధ్యాయులుగా ఆవిడ్ని తీర్చిదిద్దిన ఘనత. ఆ తర్వాత ఈ సమాజాన్ని కూడా సత్యశోధక సమాజం అని చెప్పేసి ఒక స్కూల్ను కూడా ఏర్పాటు చేసి నిమ్న వర్గాలందరినీ కూడా చదివిస్తూ ఈ దేశంలో మరి ఆ వర్గాల పక్షాన ఆయన చేసినటువంటి సేవలు మరోరాని. పూలే గారి ఆశయ సాధనకి మనమంతా బీసీలంతా కృషి చేయాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి మేమంతా ఆయన బాటలో నడుస్తూ పూలే గారి ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రం తరఫున మేమంతా ఆయనకి నివాళులు అర్పిస్తూ అమరావతి రాజధానిలో జ్యోతిరావు పూలే గారి 200 అడుగులు విగ్రహం రేపు కట్టాల్సిందిగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేపు క్యాబినెట్లో బీసీ మంత్రులందరూ కలిసి ఇది ఆమోదించి రేపు గవర్నమెంట్లో కంపల్సరీగా విగ్రహాన్ని ప్రతిపాదించాలని. వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ పెద్ద కన్ఫ్యూజన్ స్టార్ అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్పై అవినాష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గురునానక్ రోడ్లోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి చరణ్ సాయి యాదవ్, శాప్ డైరెక్టర్ ఎస్ సంతోష్ పాల్గొని విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ మీడియా ముందుకు వచ్చేసరికి దేవినేని అవినాష్ మతిస్థిమితం తప్పినట్లుగా మాట్లాడుతున్నారు ని విమర్శించారు. ఎంపీగా ఒకసారి, ఎమ్మెల్యేగా 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల చేత తిరస్కరించబడిన ప్రజా తిరస్కార నేత దేవినేని అవినాష్ అని అన్నారు. పోటీ చేసిన మొదటిసారే 2.85 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయవాడ ఎంపీగా గెలిచిన ప్రజానాయకులు కేశినేని శివనాథ్ అన్నారు. శివనాథ్ చిన్ని గురించి మాట్లాడే నైతిక అర్హత అవినాష్కు లేదన్నారు. ఈరోజు రాష్ట్రంలో మొత్తం అవినీతి అంట, మొత్తం అక్రమాలంట. డిపాచర్ అరవేల్ గారు, మీరు దయచేసి ఏం మాట్లాడుతున్నారో ముందు మీరు తెలుసుకోండి. మీ మాటలు వింటూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ఏం అర్థం కావడంలా. ఒక పక్కనేమో మీ కమెడియన్ స్టార్, మీ మావిగన్ ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి అర్థం కాదు. ఒక కన్ఫ్యూజన్ స్టార్ ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి అర్థం కాదు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు విజయవాడ నగరంలో ఎంపీ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు డిపాచర్ అరవేల్, కన్ఫ్యూజన్ స్టార్ అవినాష్. ఈరోజు ఆయన మాటలు వింటూ ఉంటే ఇంకోసారి మళ్ళీ ప్రీకేజ్గా ఏమైనా వెళ్తాడేమో అనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో కేశినేని శివనాథ్ చిన్ని గారు జగన్మోహన్ రెడ్డి గారిని 11 రెడ్డి అన్నాడంట. ఏమా 11 సీట్లు వస్తే 11 రెడ్డి అనుకుంటా 175 రెడ్డి అంటారా? నిజంగా నీకు చిప్పు తప్పినట్టుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ టాబ్లెట్లు అయితే వాడుతూ ఉన్నాడు, నువ్వు కూడా ఆ టాబ్లెట్లు వాడుతున్నట్టున్నావు. అందుకే నీకు పూర్తిగా చిప్పు తప్పింది. ప్రజలు మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరివేసి ఇది 3వ సంవత్సరం. 30 ఏళ్ళు 30 సంవత్సరాలు ఉంటారేమో విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా కేశినేని శివనాథ్ చిన్ని గారు. ప్రజలు నిర్ణయిస్తారు. విజయవాడ పార్లమెంట్ ప్రజలు నిర్ణయిస్తారు, గుర్తుపెట్టుకో. ఎందుకు చెప్తున్నానంటే నీకు తెలియదు. పోటీ చేయటమే ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేస్తే నాయకులు కాదు, కార్పొరేటర్లుగా పోటీ చేయొచ్చు. బూత్ కన్వీనర్లుగా కూడా మా పార్టీలో ఎలక్షన్ ఉంటుంది. అది నీకు తెలిసి కూడా అంటే 10 మంది ఎన్నుకుంటేనే, ప్రజలు ఎన్నుకుంటేనే ప్రజాప్రతినిధి అవుతాడని తెలియక నువ్వు మాట్లాడుతున్నావేమో అవినాష్, గుర్తుపెట్టుకో.
3 సంవత్సరాలుగా ఉండటం కాదు, ఎంపీగా 30 ఏళ్ళు ఉంటాడేమో. ఎందుకు చెప్తున్నారంటే విజయవాడ ప్రజలు చెప్తారు. 2,83,000 మంది చెప్పారు, మళ్ళీ చెప్తారు. విజయవాడ అభివృద్ధిలో ఎవరున్నారు అంటే కేశినేని శివనాథ్ చిన్ని ఉన్నాడని. పెనమలూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పైన కానూరులో జరుగుతున్న అభివృద్ధి గురించి వైసీపీ నాయకుడు దేవభక్తుని చక్రవర్తి ఎమ్మెల్యే బోడే ప్రసాద్పై బురద జల్లే కార్యక్రమం చేయడం హాస్యాస్పదంగా ఉందని తాడిగడప మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ అన్నారు. అమెరికాలో ఉన్న ఆయన నియోజకవర్గ ప్రజలకు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క కానూరు గ్రామంలోని ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే 40 నుంచి 50 కోట్ల వరకు అభివృద్ధి పనులు జరిగాయన్నారు. సుమారు 150 కోట్లతో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు జరుగుతున్నాయని, వీటిని చూసిన దేవభక్తుని చక్రవర్తి తన ఉనికి కోసం పస్తలేని అర్థం లేని మాటలు మాట్లాడటం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని, పెనమలూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. తాడిగడప మున్సిపాలిటీని ఏ రకమైన అభివృద్ధి చేయకుండా వదిలేసి ఆ రోజు అధికారంలో ఉన్న నాయకులతో స్థానికంగా ఉన్న నాయకత్వం పనిచేయకపోగా ఈరోజు అభివృద్ధి చేస్తున్న నాయకుల్ని ఈ 2024 నుంచి 25 నుంచి ఈ 2 సంవత్సరాలలో పెద్ద ఎత్తున తాడిగడప మున్సిపాలిటీని అభివృద్ధి చేసే విషయంలో కానివ్వండి, అలాగే పెనమలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ స్థానిక శాసనసభ్యులు తనకు పగలో రేత్రి ఒకటిగా ఆలోచించి పనిచేస్తుంటే ఈ అభివృద్ధిని చూసి వారవలేక రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటేనేమో అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. స్థానికంగా నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంటే స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళ పేలాపన, అసలు వాళ్ళు మాట్లాడే మాటకి అర్థం లేని మాటలు. ప్రతిదాన్ని ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అదంతా దోపిడీగా మలుచుకున్నట్టు, దోపిడీ జరిగిపోతున్నట్టు, ఏదో ఒకటి ఆధారం లేని మాటలు మాట్లాడి ఒక మచ్చిగుడ్డ కాల్చి మొఖాన పడేసినట్టుగా స్థానిక వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అది చాలా అన్యాయం. మీ మాటలు నమ్ముతానికి మీ ముఖ్యమంత్రి మాటలు కానివ్వండి, మీ వైసీపీ నాయకుల మాటలు నమ్ముతానికి కానీ స్థానిక ప్రజానీకం మాత్రం సిద్ధంగా లేరు. మీరు మాట్లాడే ప్రతి మాటను కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. నువ్వు ఒక పక్కన డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయలేదు, రోడ్డు మీదగా మోకాళ్ళతో నీళ్లు వచ్చినాయి, ఈ ప్రభుత్వం వచ్చి నాకు ఏం చేసింది అని మరి మీ సోటా నాయకులతో ధర్నా చేసావు. నువ్వు అదే రోడ్లని అభివృద్ధి చేసి డ్రైన్లు కడితే డ్రైన్లు పరిపాలనా ఆమోదాన్ని దాన్ని ఇల్లును బట్టి చేస్తారు. కొన్ని అవసరాలను బట్టి కొంత పని జరిగినాక కంటిన్యూటీలో ఆగితే మరి టెండర్ తర్వాత చేసుకుందామని సొంత నిధులతోనే పనిని కంప్లీట్ చేసి ఏ పనులు అయితే కంప్లీట్ అయినాయో దాని మీద బిల్లు పెడతామనేది అది ఎవరి పరిపాలన ఉండా జరిగేదేను, దానికేం విచిత్రమైంది కాదు. సౌదీ అరేబియాకు చెందిన అంతర్జాతీయ కంపెనీ నెక్స్టర్లో తమ విద్యార్థి సాత్విక్ 81 లక్షల వార్షిక ప్యాకేజీ సాధించాడని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ తెలిపారు. జాతీయ అంతర్జాతీయ కంపెనీలు నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్లో 52 లక్షల 44 లక్షలు 40 లక్షలు 34 లక్షల వార్షిక ప్యాకేజీలను తమ విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. 150 మంది విద్యార్థులు 25 లక్షలు, 630 మంది 15 లక్షల వార్షిక ప్యాకేజీలను దక్కించుకున్నారని తెలిపారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో క్యాంపస్ ప్లేస్మెంట్ విజయోత్సవాన్ని నిన్న రాత్రి వర్సిటీ ఆవరణలో నిర్వహించారు. సౌదీ అరేబియాకు చెందిన అంతర్జాతీయ కంపెనీ నెక్సట్లో తమ విద్యార్థి సాత్విక్ 81 లక్షల వార్షిక ప్యాకేజీ సాధించాడని ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ తెలిపారు. ఈ సందర్భంగా అతడిని సత్కరించారు. జాతీయ అంతర్జాతీయ కంపెనీలు నిర్వహించిన ప్లేస్మెంట్స్ డ్రైవ్లో 52, 44, 44, 34 లక్షల వార్షిక ప్యాకేజీలను తమ విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. 150 మంది విద్యార్థులు 25 లక్షలు, 630 మంది 15 లక్షల వార్షిక ప్యాకేజీలను దక్కించుకున్నారని తెలియజేశారు. ప్రముఖ కంపెనీలైన గూగుల్, పితాచి, తోషిబా, అమెజాన్, సర్వీస్ నౌ, జేపీ మోర్గాన్ వంటి 342 కంపెనీలు ఈ ఏడాది వర్సిటీలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించాయని తెలిపారు. వీటి ద్వారా 4750 మంది విద్యార్థులు ప్లేస్మెంట్ సాధించారని చెప్పారు. 6,600 ప్లస్ ఇవాళ ప్లేస్మెంట్ ఆఫర్స్, అలాగే 4,500
ఇండివిజువల్ ప్లేస్మెంట్స్, హైయెస్ట్ ప్యాకేజ్ 81 lakhs, అలాగే 4,450 కంపెనీస్ విజిట్ చేయడం జరిగింది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 7.25 రావడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో మేము ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 5 years నుంచి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్ట్ కంపెనీస్ అవనండి, సర్వీస్ ఇండస్ట్రీ కంపెనీస్ అవనండి, ఏఏ కంపెనీస్ అవనండి, నెట్వర్క్ సెక్యూరిటీ కంపెనీస్ అవనండి, అలాగే కోర్ కంపెనీస్ అవనండి క్యాంపస్ రావడం జరిగింది. సో దీని అందరికీ మేజర్ రీజన్ ఏంటంటే మనం ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసి ఇండస్ట్రీ తోటి అలైన్ అయ్యి 100% కనెక్టివిటీ పెట్టుకుని ఇవాళ ఒక 80 పైన ఇండస్ట్రీ సెంటర్స్ ఇక్కడ క్యాంపస్లో ఉంటూ, అలాగే 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ క్యాంపస్లో ఉంటూ, అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆల్మోస్ట్ 30 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డిఫరెంట్ క్యాంపస్లో ఇక్కడ ఉంటూ అకాడమీస్ స్టార్ట్ చేసి వీళ్ళతో పాటు మనం స్కిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 6,400 ప్లేస్మెంట్స్కి మేము రీచ్ అవ్వగలిగాము. అలాగే ఒక 50 కంపెనీలతో స్టార్ట్ అయిన మా ప్రయాణం 2004లో ఇవాళ 450 కంపెనీలు ప్రతి సంవత్సరం మా దగ్గరకు వచ్చి మా టాలెంట్ని గుర్తించి తీసుకుని వెళ్ళడం జరుగుతోంది. అలాగే ఈ ఈ ఈ ఈ ప్రస్థానంలో 22 సంవత్సరాలు ఈ డికేడ్స్లో మా అకాడమిక్స్ కానివ్వండి, మేము అనేక రకాలను యాడ్ చేసుకొచ్చిన సిఎస్ఎస్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, స్కిల్లింగ్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, అనేక గ్లోబల్ సర్టిఫికేషన్స్, ఇండస్ట్రీకి అనుగుణంగా ఇండస్ట్రీతో కలిసి పనిచేయటం వల్ల మేము ఈ సక్సెస్ సాధించగలిగాము. అలాగే మార్కెట్లో ఈ రోజున ఏఏ ట్రెండ్స్ నడుస్తున్నాయి, ఏఏ ఇంపాక్ట్ ఉందని అన్ని పేపర్లోనూ మీడియాలోనూ ఉన్నా కూడా మాకు దానికి తగ్గట్టుగా మేము ఇండస్ట్రీతోటి అలైన్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ ఈ సంవత్సరం వచ్చిన కంపెనీల్లో 35% జీసీసీ కంపెనీని మేము అట్రాక్ట్ చేయగలిగాము. I congratulate the entire faculty, parents, teachers to make it happen in these difficult decision times and it's still achieving this 100% success. And I'm very happy to be part of this one and continue with the success. So I'll continue to be part of engaging with the team and see like how we can teach, learn and share the successes with multiple other universities and see like how they can. Only because the university leadership has a vision, which is because they can envision what is going to happen in the future. Like the leaders here are talking about AI. Even a lot of leaders are still not talking about AI. They really don't know. They're only waiting and watching what is going to happen in the future. But leaders here already know how to deal with the situations outside. And only because of that, the entire because of it, the success has been achieved by this university. I wholeheartedly congratulate. That the parents have also given to their children throughout the process is commendable, no doubt. And I want to congratulate all the KL University faculty as well for all the effort. And it's always proud to see your own students go and do well out into the real world. So I wish everyone good luck. And I hope they all come back someday to meet the faculty and they very happy to that there study hard learning Japanese, and then when they go there, okay, they are very comfortable to work over there. So that's not that too easy, but currently all the students that we have lots of opportunity work in Japan. రాబోయే పెళ్లిళ్ల సీజన్ను దృష్టిలో ఉంచుకొని వినియోగదారుల కోసం మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ షోను ఏర్పాటు చేసినట్లు షోరూం మార్కెటింగ్ మేనేజర్ కాసిం తెలిపారు. ఈ ప్రదర్శన ఈ నెల 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పెళ్లి కూతుళ్లను అవసరమైన గాజులు, హారాలు, నెక్లెస్లు మరియు వడ్డానాల వంటి అత్యాధునిక డిజైన్లను ఇక్కడ ఉంచినట్లు తెలిపారు. నగరంలోని ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ జ్యువెలరీ షో నిన్న సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను షోరూం మార్కెటింగ్ మేనేజర్ ఖాసిం పలువురు మోడల్స్ మరియు వినియోగదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజర్ ఖాసిం మాట్లాడుతూ రాబోయే పెళ్లిళ్ల సీజన్ను దృష్టిలో ఉంచుకొని వినియోగదారుల కోసం ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రదర్శన ఈ నెల 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పెళ్లి కూతుళ్లకు అవసరమైన గాజులు, హారాలు, నెక్లెస్లు మరియు వడ్డానాల వంటి అత్యాధునిక డిజైన్లు ఇక్కడ ఉంచినట్లు తెలిపారు. బంగారం, డైమండ్స్, అన్కట్ డైమండ్స్ విభాగాల్లో 30% వరకు మేకింగ్ ఛార్జీలపై తగ్గింపు ఆఫర్ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా మలబార్ సొంత బ్రాండ్ అయిన తన్వికా కలెక్షన్ను ప్రత్యేకంగా పరిచయం చేశారు.
ఇది ప్రాచీన దేవాలయాల శిల్ప కళ ఆధారంగా రూపొందించిన ఆభరణాల కలెక్షన్ అని ఒకసారి షోరూం సందర్శించాలని కోరారు. ఈ షో ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మనకి వెడ్డింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఒక బ్రైడల్కి ఏవైతే ఐటమ్స్ ఏదైతే కావాలో కంప్లీట్గా లైక్ బ్లౌజ్ పిన్ నుంచి అప్ టు హారం, నెక్లెస్, వడ్డానం అన్ని జ్యువెలరీ మన ఈ ఎక్స్పోలో 9 days మనం ఇక్కడ ఉంచడం జరిగింది. సో లాట్ ఆఫ్ కలెక్షన్స్ మోడల్స్ అని చాలా ఉన్నాయండి. గోల్డ్లో కానీ, ప్రీషియస్లో కానీ, అన్కట్లో కానీ, డైమండ్స్లో కానీ మంచి కలెక్షన్, హ్యూజ్ కలెక్షన్ ఉంది. సో ఈ యొక్క అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో అదేవిధంగా మన ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అప్ టు వేస్ట్లో 30% ఆఫర్ ఉందండి గోల్డ్ మీద, అలాగే అన్కట్స్ మీద, వజ్రాలు, డైమండ్స్ మీద, ప్రీషియస్ మీద అన్నిటి మీద అప్ టు 30% ఆఫర్ ఉంది. సో ఈ ఆఫర్ వచ్చేసి మన 20th వరకు ఉంటుంది. సో ప్రతి ఒక్కరి ఒక అవకాశం సద్వినియోగం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సో ఈ షోకి మనం పిల్లగానే వచ్చి మన కస్టమర్స్ అడుగుతున్నారు. స్పెషల్ థ్యాంక్స్ మేడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే మన తండ్రిక కూడా ఉందండి. సో అది మలబార్ ఓన్ ప్రోడక్ట్ అన్నమాట. సో అది కూడా రీసెంట్గా 2 days బ్యాక్ లాంచ్ అయింది. సో కంప్లీట్గా మనకి పురాతన దేవాలయాలు, సో వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఆభరణాలు, సో అలాంటివి మనం ఈ తన్విక అనేది మలబార్లో మాత్రమే దొరికే. అనంతరం మోడల్ అనసూయ మాట్లాడుతూ విజయవాడ మలబార్ షోరూంలో కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని, ముఖ్యంగా డైమండ్ మరియు హెరిటేజ్ జ్యువెలరీ తనను ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. 30% డిస్కౌంట్ ఆఫర్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ బ్రాండ్ షూట్ జరుగుతుంది. ఈ ఆఫర్ April 11 నుంచి April 19 వరకు ఉంటుంది. సో డిఫరెంట్ కలెక్షన్స్, ఒక డైమండ్ జ్యువెలరీ అండ్ అలానే గోల్డ్ జ్యువెలరీ అంటే ఒక హెరిటేజ్కి సంబంధించినది అని మనం అనుకోవచ్చు. సో ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మలబార్ అంటే ఒక ట్రస్ట్కి నిదర్శనం అని మనం చెప్పచ్చు. అండ్ దీని మీద ఒక 30% వేస్టేజ్ పోను 30% డిస్కౌంట్ ఆఫర్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. సో ఎవ్రీవన్ ప్లీజ్. మరొక వినియోగదారురాలు మాట్లాడుతూ మలబార్ జ్యువెలరీలో నాణ్యత మరియు డిజైన్లు ఎల్లప్పుడూ బాగుంటాయని, ఈ ప్రదర్శనలో ఉన్న కొత్త మోడల్స్ చాలా యూనిక్గా ఉన్నాయని ప్రశంసించారు. I frequently visit Malabar and I bought a diamond set, isn't it? Yeah. And which is very nice. Thank you so much. Everybody please visit Malabar. మల్బార్ వారు ఎంతో ఎక్స్క్లూజివ్ వారి మైన్ వజ్రాభరణాలు, అదేవిధంగా ప్రేషియా ఆభరణాలు, అన్కట్ ఎరా అంటే అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్స్ కోసం, పార్టీస్ కోసం ఎరా అన్కట్ ఆభరణాలు, భారతీయుల సాంప్రదాయ శైలిని ప్రతిబింబించే ఎథ్నిక్ ఆభరణాలు, డివైన్ ఆభరణాలు అన్నీ కూడా ఎంతో ఎక్స్క్లూజివ్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వారి దగ్గర. మేము ఎప్పుడు కూడా మల్బార్లో ఎంతో అసలు వారి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. మలబార్లో మనం బ్రాండ్ ఎక్స్పోకి వచ్చాం. సో ద కలెక్షన్స్ ఆర్ రియలీ సో గుడ్ అండ్ క్వాలిటీ అండ్ ప్యూరిటీ మలబార్లో ఆల్వేస్ ఉంటుంది. సో ఐ విల్ టెల్ యూ ఆల్ ప్లీజ్ విజిట్ మలబార్. అండ్ ఈ కార్యక్రమంలో ఏలా శిల్ప, జోష్న, డాక్టర్ వినీత, డాక్టర్ సౌమ్య, వై మహిక, అనసూయ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.